మిత్రమా ఒకప్పుడైతే ఇట్లా పాల వరక పచ్చని అందరూ అయితే ఇట్లా ఎడ్లతోని తెచ్చేవారు. అసలు ఈ పాల వరకు ఎందుకు తెస్తారు, పచ్చని వంట ఎందుకు వేస్తారంటే ప్రకృతి మనం ఆశీర్వదిస్తున్నట్టు మన పెద్దలు పూర్వం నుంచి చేస్తున్న ఆచారం. పెళ్ళికి ముందు ఒక్కరోజు ముందు ఎలా చేస్తారు. అప్పట్లో ఎడ్ల బండిలు ఉండేవి. ఎడ్ల బండితోని పచ్చని వరక పాల పొరక తెచ్చి ఇంటి ముంగట పందిరికి వేసేవారు. కానీ ఇప్పుడు ఎడ్ల బండి కనుమరుగైపోయాయి. ఎక్కడో ఒక కడ కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు అయితే పోతే కనిపించవు. ఇంకా ఇప్పుడైతే మరి బండి మీద తీసుకుంటారా పాల వరక పచ్చని మందిరి. ఇక మరి ఎట్లా అవుతుందో చూడాలి. ఒకటే బండి వచ్చింది, ఒక బండితో తీసుకుపోరా అర్థమైతే లేరు. చూడాలి మరి ఎట్లుంటుందో. ఇక ఇప్పుడైతే పచ్చని వరక కొట్టి సిద్ధమైతే తీసుకుపోవటానికి సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసి బండ్ల మీద అయితే తీసుకుపోయేటట్టున్నారు. ఒక్క బండితో తీసుకుపోరు కాబట్టి బండి మర్రిపోయే అవకాశం ఉంది. మర్రిపోతుంది. ఇక మరి ఎలా తీసుకుపోతారా అంటే ఇక సైకిళ్ళ మీద లేదా మోటార్ సైకిళ్ళ మీద ఇలా తీసుకుపోతారని నేను అనుకుంటున్నా. ఇక ఒక బండి అనుకుంటా. అయితే 2 బండ్లు 5 బండ్లు ఇట్లా ఉంటాయి కావచ్చు. నేను చెప్పినట్టు జరిగింది. ఇలానైతే తీసుకుపోతారు. ఇంకా ముందు ఇది కూడా పచ్చని మందిరి కూడా ఉంటుందో ఉండదో అర్థమైతే లేదు. కెమెరా ఏమైనా వచ్చి ఫోటోలు వీడియోలు అయితే తీస్తుండు. మరి మన బుల్లెట్ బండి అయితే పచ్చని పొరక పాల పొరక పచ్చని బండి తీసుకొని పోవడం అయితే జరుగుతుంది. ఇక మా వాళ్ళంతా సిద్ధమైండ్రు. మరి వెళ్దామా? బాజా భజంత్రాలతో వెళ్తే వస్తారా అనుకుంటే బాజా భజంత్రాలు కూడా తక్కువనే. అప్పట్లెక్కలు ఇప్పుడు లేవు. ఏమైనా డీజిల్ పెట్టుకొని తీసుకుపోతారు. ఇక ఇట్లా మొత్తానికైతే ఇట్లా జరిగింది. మీకు ఎలా అనిపించింది? మీ సైడ్ ఎలా జరుపుకుంటారు పాల వరక పచ్చని మందిరి? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. అంతవరకు అయితే చలో. ఎట్లా చేస్తారు చూస్తున్నారా? మొత్తం వీడియోలు అయితే బంధిస్తుండు. చూడాలి ఇంకా ఎంత హంగామా ఉంటుందో. ఇప్పుడైతే ఇట్లుందో అందరు సిద్ధమవుతున్నారు. బండ్ల మీద తీసుకుపోవడానికి సిద్ధమైన అందరూ చూసుకోవచ్చు ఎలా ఉందో వాతావరణం అయితే.